హలో అండి, నమస్తే. నమస్కారం. ఈరోజు మేము ఒక దేవాలయానికి వెళ్తున్నాము. అది ఏ దేవాలయం అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. సో చూడండి. ఇప్పటికే అందరికీ అర్థమైంది కావచ్చు. అవునండి, మనము కరీంనగర్లో ఉన్న శ్రీ మహాశక్తి అమ్మవారి దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం దసరా వేడుకను పురస్కరించుకొని అమ్మవారికి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దేవాలయాన్ని వివిధ పుష్పాలతోటి మరియు అమ్మవారి ప్రతిమలతోటి ఘనంగా అలంకరించారు. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీ మహాశక్తి అమ్మవార్లు కొలువుదీరారు. ఇక్కడ దేవాలయంలో ప్రతి ఏటా ప్రతి దసరా సందర్భంగా మన కరీంనగర్లోనే కాకుండా వివిధ గ్రామాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు. అంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. అంతేకాదండి, ఇక్కడ చాలామంది కూడా అమ్మవారి మాలను స్వీకరిస్తారు. అమ్మవారిని మాలను స్వీకరించి ఇక్కడే భోజనాలు మరియు అల్పాహారము స్వీకరిస్తారు. అందుకుగాను దేవాలయం వాళ్ళు వీరికి అన్ని సదుపాయాలు కల్పించారు. అంతేకాదండి, అమ్మవారిని దర్శనం గురించి అసలు చూడడానికి వచ్చిన జనాలకు 2 కన్నులు కూడా సరిపోవు, అంత వైభవంగా ఉంటుంది. అంతేకాదండి, రాత్రిపూట ఒకసారి మనం వీక్షిస్తే ఇక్కడ విద్యుత్ అలంకారాల మధ్య దేవాలయం చాలా వైభవంగా కీర్తివంతంగా కనిపిస్తుంది. అంత బాగా అలంకరించారు. ఇక్కడ రాత్రిపూట కూడా భక్తులు చాలామంది వీక్షిస్తారు. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ అలంకరణ మధ్యలో అమ్మవారు ఇంకా చాలా వైభవంగా కనిపిస్తుంది దేవాలయం కూడా. మరియు రాత్రిపూట ఇక్కడ దాండియా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ దాండియా కార్యక్రమం హాజరు కావడానికి యువతీ యువకులతో పాటు ప్రజలందరూ కూడా పోటాపోటీన ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ప్లేస్ దొరకడానికి కూడా, స్థలం దొరకడానికి కూడా కొంతమంది ముందే వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అంత వైభవంగా నిర్వహిస్తారు. సో ఇలాంటి దేవాలయం దర్శించుకోవడం నిజంగా చాలా పుణ్యం. అందరూ కూడా దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుకుంటున్నాము.